హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ కుమారి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి. ఇంకా రోజు చేసే పని అండి. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఇక్కడైతే నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. నిన్న ఎర్రమట్టి చూపించాను కదా! ఎర్రమట్టిని ఇలా మనము ఎంత కావాలి మనం వేసే ముగ్గును బట్టి ఇలా అలికేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ. ముగ్గు చూడడానికి కూడా ఇంటి ముంగట చాలా అందంగా కనిపిస్తుంది. ఈరోజు మన ఇంటి ముంగిట ముగ్గు బాగుందా? ఇంకా అలాగే కిచెన్‌లోకైతే వచ్చేసానండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. హాట్ వాటర్ అయితే తాగేసాను. ఇక్కడైతే పాలు కూడా పెట్టేస్తున్నానండి. ఇంకా అలాగే టీ కూడా కొంచెం అయితే తాగేస్తున్నాను. అలాగే నిన్న టిఫిన్ కోసం ఇడ్లీ రవ్వ, ఉద్దిపప్పు నానబెట్టాను కదండీ! నిన్న సాయంత్రం అయితే రుబ్బేసి ఇలా పెట్టేసుకున్నాను. చూసారు కదా! నైట్ రుబ్బి ఇలా పెట్టేసుకుంటే మనకు మార్నింగ్ ఇడ్లీ పిండి అయితే చాలా బావుంటుంది. నేను ఇడ్లీ పిండిలోకి ఓన్లీ ఉప్పు మాత్రమే వేస్తానండి. బేకింగ్ సోడా, వంట సోడా అది ఏమి వేయను. ఇలా కూడా బాగొస్తాయి. ఇడ్లీ వేసే ముందు ఒకసారి ఇడ్లీ పాత్ర ఇలా కడిగేసి పెట్టేసుకుంటాను. అలాగే ఉప్పు వేసుకునేటువంటి జార్ అయితే నైట్ కడిగేసుకొని పెట్టేసుకున్నానండి. ఈ లోపలైతే మంచిగా ఆరిపోయింది. ఇంకా పౌడర్ ఉప్పు అలాగే కల్లుప్పు కూడా వాడతానండి. ఎవరైనా ప్లాస్టిక్‌లో ఉప్పు వేసుకున్నట్లయితే అవాయిడ్ చేయండి. గాజు సీసాలైనా పర్వాలేదు. ఇంకా ఈరోజైతే టిఫిన్‌కి ఇడ్లీ విత్ టమాటో చట్నీ, పల్లీ చట్నీ కూడా చేశానండి. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లల కోసం స్నాక్స్ కోసం ఈరోజు నేను పాకం పప్పు చేస్తున్నాను. వేరుశనగ విత్తనాలు తగినన్ని తీసుకొని స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని చాలా సిమ్‌లో వేయించుకోవాలండి. అప్పుడే పచ్చి వాసన అనేది మనకు రాకోకుండా చాలా బాగుంటుంది. తగినంత బెల్లం తీసుకున్నాను. ఈ లోపల విత్తనాలైతే ఇదిగోనండి ఇలా మనము చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి. ఈలోపు బెల్లము ఇలా ఒక రాయి తీసుకొని మంచిగా ఇలా పొడి పొడి చేసుకున్నామంటే మనకు స్టవ్ పైన పెట్టిన వెంటనే పాకం అనేది వచ్చేస్తుంది. కొద్దిగా అయితే నీళ్ళు తీసుకొని ఇలా పాకం వస్తే సరిపోతుందండి. ఆల్రెడీ నేను వేరుశనగ విత్తనాలు పొట్టి తీసి పక్కన పెట్టుకున్నాను. వీటిని కలిపేసుకుంటున్నాను. చాలా ఈజీ అనమాట. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా హెల్తీ అండి. పెద్దవాళ్ళు మనం కూడా తినొచ్చు. ఒక బాక్స్‌లో వేసి పక్కన పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకి వెండి చేపలు, వంకాయ కూర అయితే చేస్తున్నానండి. వెండి చేపలు మాకైతే ఇలా ప్యాకెట్స్‌లో వస్తాయి. ప్యాకెట్ వచ్చేసి రూ. 20. నేను ప్రాసెస్ అనేది మొత్తం చూపించలేదండి. ఇలా చేసేసాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా చాలా బాగుంది. నెక్స్ట్ టైం ప్రాసెస్ అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.